కేజీఎఫ్ హీరో యష్ గురించి అందరికీ తెలిసిందే. కేజీఎఫ్ సిరీస్ తో పాన్ ఇండియా హీరోగా మారిన యష్ ప్రస్తుతం టాక్సిక్ అనే సినిమా చేస్తున్నాడు. అయితే బాలీవుడ్ రామాయణంలో రావణుడిగా నటిస్తున్నాడని వార్తలు రాగా ఇప్పుడు ఓ బిగ్ ట్విస్ట్ వెలుగులోకి వచ్చింది. కేజీఎఫ్ తర్వాత కాస్త గ్యాప్ తీసుకున్న హీరో యష్ నెక్స్ట్ సినిమాలతో పాన్ ఇండియా స్టార్డమ్ ని నెక్స్ట్ లెవెల్ కి తీసుకువెళ్లేలా ప్లాన్ చేస్తున్నాడు. ప్రస్తుతం టాక్సిక్ అనే సినిమా చేస్తున్నాడు యష్. ఈ సినిమాకు గీతూ మోహన్ దాస్ దర్శకత్వం వహిస్తున్నారు. డ్రగ్స్ మాఫియా నేపథ్యంలో సాగే యాక్షన్ ఎంటర్టైనర్ గా ఈ చిత్రం రూపొందుతోంది. వచ్చే ఏడాదిలో టాక్సిక్ ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇక ఈ సినిమా తర్వాత యష్ ప్రాజెక్ట్ గురించి ఎలాంటి క్లారిటీ లేదు. కానీ బాలీవుడ్ లో తెరకెక్కబోతున్న భారీ ప్రాజెక్టు రామాయణంలో రావణుడిగా నటించనున్నట్లుగా చాలా రోజుల నుంచి ప్రచారం జరుగుతోంది. దంగల్ దర్శకుడు నితీష్ తివారీ తెరకెక్కిస్తున్న రామాయణంలో రావణుడిగా రణబీర్ కపూర్, సీతాదేవిగా సాయి పల్లవి, హనుమంతుడిగా సన్నీ డియోల్ నటిస్తున్నారు. ఇక రావణుడి పాత్రలో యష్ నటించే ఛాన్స్ ఉందని అన్నారు. కానీ ఇప్పుడు మరో న్యూస్ తెరపైకి వచ్చింది. యష్ రావణ్ గా నటిస్తున్నాడా లేదా అనే విషయంలో క్లారిటీ రాకుండానే ఈ సినిమాకు సహ నిర్మాతగా వ్యవహరిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ చిత్రంలో యష్ నటించకపోయినా కూడా సహ నిర్మాతగా వ్యవహరించనున్నట్లు సమాచారం. ఈ ప్రాజెక్ట్ లో యష్ దాదాపు 100 కోట్ల పెట్టుబడి పెడుతున్నారట. ఇందులో నిజమెంతో తెలియదు కానీ యష్ కూడా నిర్మాణ రంగంలోకి అడుగు పెడుతున్నాడు అనే చెప్పాలి. కానీ రావణ్ గా యష్ నటిస్తే మాత్రం ఈ ప్రాజెక్టు పై అంచనాలు పీక్స్ కు వెళ్లిపోవడం గ్యారంటీ. ఇక త్వరలోనే ఇలాంటి విషయాల్లో క్లారిటీ రానుంది. దీనిపై మరిన్ని అప్డేట్స్ కోసం స్టే ట్యూన్ టు హిట్ టీవీ. హిట్ టీవీ ప్రెజెంట్స్ లైక్, షేర్, కామెంట్. టీవీ వాళ్ళకు కూడా నేను ఒక సర్ప్రైజ్ ఇద్దాం అనుకుంటున్నాను. మీరు మాత్రమే జెస్సీ ఎందుకు అయ్యారు? ఇలాంటి అమ్మాయిలకి పిలవడానికి బాగుంటుంది. చందు సాయికి లైక్ యూ అండ్ హ్యావ్ ఏ జనాలకి ఒక పేరు నచ్చిందంటే దీనికి ఒక ప్రాసెస్ ఉంటుంది. ఎందుకు ప్రాసెస్ డైరెక్ట్‌గా వెళ్ళిపోదాం. ఏదైనా ఒకటి మర్చిపోయినావా నువ్వు? మర్చిపోయినా మేడం. ఏం మర్చిపోయావు? నా గుండె. ఏదో ఆ టైంకి మన సుడి బాగుంటే ఎవరన్నా చూపిస్తే రాయగలం కానీ డోర్ టు డోర్ సేల్స్ చేసేవాళ్ళు. శారీ వస్తుంది, శారీలో వెనకాల కట్టుకుని